హలో ఎవ్రీవన్, పీజీ లా సెట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ లా 16 మార్క్స్ డైరెక్ట్గా వచ్చే ఈ సబ్జెక్ట్ లాస్ట్ మూమెంట్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సెల్ఫ్ స్టడీ చేయాలి అంటే చాలా కష్టం. అందుకని చాలామంది అసలు ఈ సబ్జెక్ట్ వదిలేస్తూ ఉంటారు. ఈ వీడియోలో నేను చెప్పే క్వశ్చన్స్ అన్ని మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్, మోస్ట్ రిపీటెడ్ టాపిక్స్ నుంచి డిస్కస్ చేస్తున్నాను. సో అసలు నాకు ఏవి తెలియదు మ్యామ్ అనుకున్నా కూడా జస్ట్ ఈ లెక్చర్ మొత్తం ఒక 2 to 3 టైమ్స్ విని నోట్స్ రాసుకొని ఇవే చదువుకొని వెళ్ళినా మీకు ఒక 3 to 4 క్వశ్చన్స్ ఈజీగా ఎగ్జామ్లో ఆన్సర్ చేయగలరు. ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ థియరీస్. మనకి ఇంటర్నేషనల్ లా అని ఒక లా ఉంది, మున్సిపల్ లా ఆర్ డొమెస్టిక్ లా అంటే మన కంట్రీలో ఉండే లా ఇది కూడా ఉంది. మరి ఇంటర్నేషనల్ లాకి మన కంట్రీస్లో ఉండే డొమెస్టిక్ లాకి రిలేషన్షిప్ ఏంటి అన్న క్వశ్చన్ చాలామంది జ్యూరిస్కి వచ్చింది. మరి ఇంటర్నేషనల్ లాకి మున్సిపల్ లాకి ఉన్న రిలేషన్షిప్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొన్ని థియరీస్ ఉన్నాయి. అందులో ఒక థియరీ పేరు మోనిజం, ఇంకొక థియరీ పేరు డ్యూయలిజం. ఈ మోనిజం డ్యూయలిజం థియరీస్ అబ్సల్యూట్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో మోనిజం డ్యూయలిజం థియరీని కంపేర్ చేయండి అని అంటే ఆప్షన్ 3 అబ్సల్యూట్లీ డిఫరెంట్ టు ఈచ్ అదర్ అని మనం చెప్పాలి. మోనిజం థియరీ ఏం చెప్తుంది అని అంటే ఇంటర్నేషనల్ లాను, డొమెస్టిక్ లాను అంటే ఇంటర్నేషనల్గా మనం ఫాలో అయ్యే లా, మన కంట్రీలో మనం ఫాలో అయ్యే డొమెస్టిక్ లా, ఈ రెండు ఒకటే. రెండింటి మధ్యన ఒక రిలేషన్షిప్ ఉంది. ఇంటర్నేషనల్ లాలోని కొన్ని ప్రిన్సిపల్స్ని మన డొమెస్టిక్ లాలో కూడా అప్లై చేసుకుంటున్నాం. సో ఇంటర్నేషనల్ లాకి డొమెస్టిక్ లాకి రిలేషన్షిప్ అయితే ఉంది, రెండు ఒకటే, రెండు ఇంటర్లింక్డే అని చెప్పేది మోనిజం థియరీ. దీనికి ఆపోజిట్ చెప్పాలి, దీనికి ఉల్టా చెప్పాలి, డ్యూయలిజం థియరీ. డ్యూయలిజం థియరీ ఏం చెప్తుంది? ఇంటర్నేషనల్ లా ఉంది, అది వేరే ట్రాక్. డొమెస్టిక్ లాను ఉంది కంట్రీలో, అది వేరే ట్రాక్. ఇంటర్నేషనల్ లా ట్రాక్ వేరు, డొమెస్టిక్ లా ట్రాక్ వేరు. ఈ రెండింటి మధ్యన రిలేషన్షిప్ ఉంటుంది, ఖచ్చితంగా వారు రెండు రిలేటెడ్ అని చెప్పడానికి ఉండదు అని చెప్పే థియరీ డ్యూయలిజం థియరీ. సో మోనిజం, డ్యూయలిజం అనేవి టోటలీ ఆపోజిట్ థియరీస్. ఒక దాంట్లో రిలేషన్షిప్ ఉంది అని చెప్తాము, డ్యూయలిజం థియరీలో అసలు రిలేషన్షిప్ లేదు అని చెప్తాం. ఈ మోనిజం డ్యూయలిజం గురించి ఎవ్రీ ఇయర్ ఏదో ఒక క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతూ ఉంటారు. మరి ఇంకొక ఇయర్ ఎటువంటి క్వశ్చన్ అడిగారో చూద్దాం. మరి ఇండియాలో ఏ థియరీ ఫాలో అవుతాం? మోనిజం ఫాలో అవుతామా, డ్యూయలిజం ఫాలో అవుతామా? నిజానికి ఇండియాలో స్పెసిఫిక్ అడాప్షన్ థియరీ అని ఒక థియరీ ఉంటుంది, ఆ థియరీని ఫాలో అవుతాం. నిజానికి డ్యూయలిజం థియరీ నుంచి ఈ స్పెసిఫిక్ అడాప్షన్ థియరీ అనేది వచ్చింది. స్పెసిఫిక్ అడాప్షన్ థియరీ ఏం చెప్తుంది అని అంటే ఇంటర్నేషనల్ లా అని ఒక లా ఉంది, కానీ మన కంట్రీలో, ఇండియాలో మన కంట్రీలో మన పార్లమెంట్, మన అసెంబ్లీస్ స్పెసిఫిక్గా ఒక లా క్రియేట్ చేయాలి. మన కంట్రీలో మన పార్లమెంట్, మన లెజిస్లేచర్స్ స్పెసిఫిక్గా ఒక లా క్రియేట్ చేయాలి. అప్పుడే ఇంటర్నేషనల్ లా మన డొమెస్టిక్ లాలో పార్ట్ అవుతుంది అని చెప్పే థియరీని స్పెసిఫిక్ అడాప్షన్ థియరీ అని అంటాం. సో ఇండియా ఫాలోస్ విచ్ థియరీ? ఇది మర్చిపోకండి, స్పెసిఫిక్ అడాప్షన్ థియరీ. స్పెసిఫిక్ అడాప్షన్ థియరీ డ్యూయలిజం థియరీ నుంచే వచ్చింది. డ్యూయలిజం థియరీలోనే సూపర్ స్పెషాలిటీ మన స్పెసిఫిక్ అడాప్షన్ థియరీ. సో కొన్నిసార్లు క్వశ్చన్లో ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మోనిజం, డ్యూయలిజం అని ఉంటుంది, ఈ స్పెసిఫిక్ అడాప్షన్ థియరీ అసలు ఆప్షన్లోనే లేదు అనుకుందాం. అలాంటప్పుడు ఇండియా ఏ థియరీ ఫాలో అవుతుంది అంటే డ్యూయలిజం థియరీ మార్చేయాలి. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అలా కాకుండా ఇలాంటి క్వశ్చన్ వస్తే మోనిజము ఉంది, డ్యూయలిజము ఉంది, ఆప్షన్స్లో స్పెసిఫిక్ అడాప్షన్ థియరీ కూడా ఉంది, అలాంటప్పుడు ఏం పెడతాం మ్యామ్? అలాంటప్పుడు స్పెసిఫిక్గా ఉన్న ఆప్షన్ ఉంది కాబట్టి స్పెసిఫిక్ అడాప్షన్ థియరీని పెడతాం. స్పెసిఫిక్ అడాప్షన్ థియరీ ఏం చెప్తుంది? ఇంటర్నేషనల్ లా డొమెస్టిక్ లాలో పార్ట్ అవ్వాలి అని అంటే కామ్గా ఆటోమేటిక్గా కూర్చుంటే కాదు, మన పార్లమెంట్ ఒక లా క్రియేట్ చేసి ఇంటర్నేషనల్ లాని మన డొమెస్టిక్ లాలో పార్ట్గా చేస్తేనే అది పార్ట్ అవుతుంది అని చెప్పేది స్పెసిఫిక్ అడాప్షన్ థియరీ. మరి ఇలా చేసే పవర్స్ ఎక్కడున్నాయి అని ఇంకొక ఇయర్ అడిగారు. దీనికి ఆన్సర్ మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 253. Which provision of the Constitution of India provides for the power of the Parliament to enact law for enforcement of international treaty. సో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ట్రీటీస్ కానివ్వండి, అవన్నీ మన కంట్రీలో డొమెస్టిక్ లాలో పార్ట్ అవ్వాలి అని అంటే
ఇంటర్నేషనల్ లా డొమెస్టిక్ లాలో పార్ట్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఏముండాలి? ఒక లా అనేది క్రియేట్ చేయాలి కదా. ఆ లా క్రియేట్ చేసే పవర్ ఏ ఆర్టికల్లో ఉంది? మన కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్ 253లో ఉంది. ఎవరి దగ్గర ఉంది? పార్లమెంట్ దగ్గర ఉంది. ఇలా ఎందుకుంది? ఎందుకు అంటే ఇండియాలో ఇందాకే మనం చదువుకున్నట్టు స్పెసిఫిక్ అడాప్షన్ థియరీ అన్న స్పెసిఫిక్ అడాప్షన్ థియరీని మనం ఫాలో అవ్వడం వలన ఈ 253 అన్న ఆర్టికల్ ఉందన్నమాట. ఓకే, సో ఇప్పటి వరకు మనం 3 క్వశ్చన్స్ చూసాం. ఆల్ 3 క్వశ్చన్స్ ఆర్ ఇంటర్లింక్డ్. మోనిజం, డ్యూయలిజం అండ్ 2 థియరీస్ ఉన్నాయి. ఇండియాలో డ్యూయలిజం థియరీ ఫాలో అవుతాం. డ్యూయలిజంలో కూడా ఒక సూపర్ స్పెషాలిటీ థియరీ ఉంది, దాన్ని స్పెసిఫిక్ అడాప్షన్ థియరీ అని అంటాం. ఈ స్పెసిఫిక్ అడాప్షన్ థియరీలో పార్లమెంట్ ఒక లా క్రియేట్ చేయాలి. అలా పార్లమెంట్ లా క్రియేట్ చేయాలి అని ఎక్కడ రాసింది? ఆర్టికల్ 253 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో రాసింది. సో నేను చెప్పొచ్చే విషయం ఏంటి అంటే స్మాల్ టిప్. ఇంతకు ముందర కూడా చాలాసార్లు నేను చెప్పాను ఇది. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలా ఇంటర్లింకింగ్తో చదవాలి. మీ దగ్గర ఎక్కువ టైం లేకపోవచ్చు ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వడానికి, బట్ స్మార్ట్ స్టడీ అంటే ఇదే. హార్డ్ వర్క్ చేయాలి, బట్ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ లేకుండా చేస్తే తక్కువ టైంలో యూ కెనాట్ సక్సీడ్. అలా చేయాలి అంటే ఇలా ఇంటర్లింకింగ్ ప్రావిజన్స్తో చదవాలి. అదే టాపిక్ నుంచి ఎవ్రీ ఇయర్ ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి అనేది అనలైజ్ చేసుకుంటూ చదవండి. ఏ ఎగ్జామ్ అయినా మీరు ఈజీగా క్రాక్ చేస్తారు. ఓకే, నా లెట్స్ మూవ్ ఆన్. దిస్ ఇస్ అనదర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎవ్రీ ఇయర్ చాలా మంది తప్పు చేసే ప్రిన్సిపల్ కూడా ఇది, సో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము అంటే ఇంటర్నేషనల్ లా అంటే చాలా మంది కంట్రీస్ ఉంటారు. కంట్రీస్ మధ్యన చాలా ఎక్స్చేంజెస్ అవుతాయి. కంట్రీస్ మధ్యన ఏమవుతూ ఉంటుంది? ట్రేడ్ కూడా అవుతూ ఉంటుంది. ఒక కంట్రీ ఒకటి అమ్ముతూ ఉంటుంది, ఇంకోళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. సో కంట్రీస్ మధ్యన ట్రేడింగ్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ అనేది అవుతూ ఉంటుంది. నా ఒకసారి ఊహించుకోండి, ఇది కంట్రీ 1. కంట్రీ 1 ఒక బెనిఫిట్ ఇచ్చింది కంట్రీ 2కి. కంట్రీ 1 కంట్రీ 2కి అనుకున్నాం. ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఏం చెప్తుంది అని అంటే ఒకవేళ కనుక ఒక కంట్రీ 2 ఒక బెనిఫిట్ ఇచ్చింది అని అంటే తప్పదు. కంట్రీ 2కి మాత్రమే కాదు, మిగతా అన్ని కంట్రీస్కి కూడా, మిగతా అన్ని మెంబర్స్కి కూడా ఆ బెనిఫిట్ ఇవ్వాలి అని. అంటే నేను క్లాస్లో ఒకరికి చాక్లెట్ ఇస్తే అలా ఊరుకోము. ఇవాళ నా బర్త్డే అని చెప్పి నేను స్పెషల్గా ఒకరికి పార్టీ ఇచ్చాను అని అంటే తప్పదు. క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ నేను చాక్లెట్స్ పార్టీ ఇవ్వాల్సిందే అని చెప్పే ఒక ప్రిన్సిపల్ ఉంది. ఆ ప్రిన్సిపల్ని మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రీట్మెంట్ అని అంటాం. దీన్ని MFN ప్రిన్సిపల్ ఆర్ MFN ట్రీట్మెంట్ అని షార్ట్ కట్లో అంటాం అనమాట. ఇది చాలాసార్లు అడిగారు. చాలా మంది క్వశ్చన్ చదివి నేషనల్ ట్రీట్మెంట్ అని పెడతారు, ఎందుకంటే గెస్ వర్క్లో నేషనల్ ట్రీట్మెంట్ అనిపిస్తుంది. కాదు, నేషనల్ ట్రీట్మెంట్ ఇస్ వెరీ డిఫరెంట్. ఇక్కడ ఏదైతే వాళ్ళు చెప్తున్నారో ఎనీ అడ్వాంటేజ్, ఫేవర్ ఆర్ ప్రివిలేజ్ గ్రాంటెడ్ బై వన్ మెంబర్ కంట్రీ టు నేషనల్స్ ఆఫ్ అనదర్ మెంబర్ కంట్రీ ఈజ్ ఇమ్మీడియట్లీ అకార్డెడ్ అంటే వాళ్ళకు కూడా ఇవ్వాలి అని అర్థం. ఇమ్మీడియట్లీ అకార్డెడ్ టు నేషనల్స్ ఆఫ్ ఆల్ అదర్ మెంబర్ కంట్రీస్. దీని మీనింగ్ అదే చెప్తున్నా కదా. క్లాస్లో ఒక 50 మెంబర్స్ ఉన్నారు, 50 మెంబర్స్ గ్రూప్. ఇవాళ నా బర్త్డే, సో ఐ వాంట్ టు గివ్ పార్టీ, ఐ వాంట్ టు గివ్ చాక్లెట్స్. నేను ఒక స్పెషల్ బెనిఫిట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఒక 2కో 3కో నా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న వాళ్ళకి కాదు. ఆ బ్యాచ్లో ఎంతమంది ఉన్నారు, గ్రూప్లో ఎంతమంది ఉన్నారు? 50 మెంబర్స్ ఉన్నారా? అయితే 50 మెంబర్స్కి ఇమీడియట్గా ఇచ్చేయాలి. ఇప్పుడు నేను ఒక్కరికి ఇచ్చానంటే చాక్లెట్ 50 మెంబర్స్ అందరికీ కూడా ఇవ్వాలి అని చెప్పే ప్రిన్సిపలే మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రీట్మెంట్. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రీట్మెంట్. కన్ఫ్యూజ్ అవ్వకండి, నేషనల్ ట్రీట్మెంట్ వేరు, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రీట్మెంట్ వేరు. ఇక్కడ చెప్పిన స్టోరీకి కరెక్ట్ ఆన్సర్ మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ట్రీట్మెంట్. క్లియర్? నెక్స్ట్, ఇవి ఫస్ట్ టైం కనుక మీరు చదివితే కష్టంగా ఉంటాయి. సో నా సజెషన్ ఏంటి అంటే అట్లీస్ట్ ఒక 3 to 4 టైమ్స్, అట్లీస్ట్ 3 to 4 టైమ్స్ ఈ స్పెసిఫిక్ వీడియో చూడండి. కాన్స్టిట్యూషన్ కానివ్వండి, ఐపీసీ, కాంట్రాక్ట్, మోర్ ఆర్ లెస్ కొంచెమైనా ఐడియా ఉంటుంది, కొంచెమైనా గెస్ వర్క్ కూడా చేయగలం. ఇంటర్నేషనల్ లాలో గెస్ వర్క్ చేయడం కష్టమే. ఎగ్జామ్లో అసలు క్వశ్చన్స్ కొన్నిసార్లు అర్థం చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో ఒక 2 to 3 టైమ్స్ చూసి ఈ ప్రిన్సిపల్స్ని బాగా అర్థం చేసుకోండి, సరేనా? మూవింగ్ ఆన్, మన నెక్స్ట్ ఫ్యూ క్వశ్చన్స్ ఇంటర్నేషనల్ లాలో ఉన్న ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, ఇంటర్నేషనల్ క్రిమినల్ లా గురించి. సో మన సబ్జెక్ట్ 16 మార్క్స్ ఇంటర్నేషనల్ లా అని ఉంది కదా. ఆ ఇంటర్నేషనల్ లాలో యునైటెడ్ నేషన్స్ వస్తుంది, ఇంటర్నేషనల్ ట్రేడ్ వస్తుంది,
ఇంటర్నేషనల్ క్రిమినల్ లా వస్తుంది, ఇలా బోలెడన్ని వస్తాయి. సో ఈ 16 మార్క్స్లో కొన్ని మార్క్స్ మనకి స్పెసిఫిక్గా ఇంటర్నేషనల్ క్రిమినల్ లా ఆర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ నుంచి కూడా వస్తూ ఉంటాయి. వాటిల్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన World War I, World War II తర్వాత అన్ని కంట్రీస్ ఫీల్ అయ్యాయి. ఎస్పెషలీ హిట్లర్ జ్యూస్ని చంపడం ఇలాంటివి ఏవైతే వెరీ వెరీ సీరియస్ అఫెన్సెస్ అయ్యాయో ఆ టైంలో అన్ని కంట్రీస్ దగ్గరకు వచ్చి దే హ్యావ్ డిసైడెడ్, ఇలా కాదు, ప్రతి కంట్రీలో ఎలాగైతే ఒక ఐపీసీ ఉందో, ఒక ఇండియన్ పీనల్ కోడ్ అని, మీరు ఇలా చేస్తే తప్పు అని చెప్పే క్రిమినల్ లాస్ ఎలాగైతే ఉన్నాయో ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా క్రిమినల్ లాస్ ఉండాలి అని డిసైడ్ అయ్యారు. అలా డిసైడ్ అయ్యి కొన్ని అఫెన్సెస్ని వాళ్ళు డిఫైన్ చేయడం జరిగింది. ఏం చేశారు? కొన్ని అఫెన్సెస్ని డిఫైన్ చేశారు. దాంట్లో వన్ ఆఫ్ ది అఫెన్స్ ఏంటి అంటే, కావాలని మీరు కొంతమందిని చంపారు. ఎందుకు చంపారు అని అంటే, వాళ్ళ ఒక పర్టికులర్ కంట్రీకి చెందిన వాళ్ళను, లేదా వాళ్ళ ఒక పర్టికులర్ ఎథనిసిటీ అంటే ఒక పర్టికులర్ ఆరిజిన్స్ నుంచి వచ్చారనో, వాళ్ళ రేస్ ఒకటనో, వాళ్ళ ఒక పర్టికులర్ రిలీజియస్ గ్రూప్ నుంచి వచ్చారు అన్న రీజన్ పట్టుకొని ఆ గ్రూప్లో ఉన్న మెంబర్స్ని కనుక మీరు చంపితే ఆ అఫెన్స్కి ఒక పేరు ఇచ్చారు. దాన్నే మనం జెనోసైడ్ అని అంటాం. హిట్లర్ జ్యూస్ని చంపినప్పుడు చేసిన అఫెన్స్ ఏంటి అంటే జెనోసైడ్. సో ఆర్టికల్ 6 ఆఫ్ ద రోమ్ స్టాట్యూట్లో జెనోసైడ్ని డిఫైన్ చేశారు. ఇప్పుడు మనకి మర్డర్ డెఫినేషన్ ఐపీసీలో ఎలా ఉంది, థెఫ్ట్ డెఫినేషన్ ఐపీసీలో ఎలా అయితే ఇచ్చారో, అలాగే ఇప్పుడు మన బిఎన్ఎస్లో ఎలా అయితే డెఫినేషన్స్ ఇచ్చారో అఫెన్సెస్కి, సిమిలర్లీ మన ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా క్రైమ్స్ అయితే అఫెన్సెస్ అసలు ఏంటి, ఆ అఫెన్సెస్ దానికి డెఫినేషన్స్ ఏంటి అని లాలో వాళ్ళు రాసిచ్చారు. సో ఒకసారి చదువుకోండి, స్క్రీన్ పాజ్ చేసుకొని చదువుకోండి. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ విచ్ అఫెన్స్? జెనోసైడ్. జెనోసైడ్. మ్యామ్ ఇలా అసలు టోటల్ ఎన్ని అఫెన్సెస్ ఉన్నాయి? ఐపీసీలో అయితే బోల్డన్ ఉన్నాయి, బిఎన్ఎస్లో కూడా చాలా ఉన్నాయి. మరి ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కూడా చాలా అఫెన్సెస్ ఉన్నాయా? లేవు, నిజానికి ఎక్కువ లేవు. ఇదిగో ఎన్ని అఫెన్సెస్ ఉన్నాయి అన్న ఒకసారి వాళ్ళే ఆ క్వశ్చన్ కూడా అడిగారు. ఆన్సర్ ఇస్ 4. జెనోసైడ్, వార్ క్రైమ్స్, క్రైమ్స్ అగైన్స్ హ్యుమానిటీ, క్రైమ్ ఆఫ్ అగ్రెషన్. ఈ 4 ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ముందర మన ఐపీసీలో ఉన్నట్టు సమ్ 200-300 అఫెన్సెస్ గురించి డిస్కషన్స్ అవ్వవు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ముందర there are total 4 offenses of crimes. 4 offenses or 4 crimes. ఆ 4 crimes పేర్లు ఏంటి అనేది మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. వీటి నుంచి తిప్పి ఇవే 4 నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో యూ హ్యావ్ టు డెఫినెట్లీ నోట్ ఇట్ డౌన్. జెనోసైడ్, వార్ క్రైమ్స్, క్రైమ్స్ అగైన్స్ట్ హ్యుమానిటీ, క్రైమ్ ఆఫ్ అగ్రెషన్. Unfortunately, in the recent times, we have seen two wars. మన రష్యా అండ్ యుక్రెయిన్ వార్, ఇజ్రాయెల్ పాలెస్తైన్, ఇవన్నీ కేసెస్లోనూ ఒకవేళ కనుక వైలేషన్స్ అయితే మన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ముందర జెనోసైడ్కి కానీ, వార్ క్రైమ్కి కానీ, క్రైమ్స్ అగైన్స్ట్ హ్యుమానిటీకి కానీ, క్రైమ్ ఆఫ్ అగ్రెషన్ కానీ, వీటిల్లో ఎనీ ఆఫ్ ద అఫెన్సెస్కి ప్రాసిక్యూషన్స్ అనేవి నడవచ్చు అనమాట. ఈ 4 పేర్లు గుర్తుపెట్టుకోవాలి, బై హార్ట్ చేయాలి. ఈ 4 పేర్లు, దీస్ ఆర్ ది అఫెన్సెస్ బిఫోర్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ లా గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంకొక 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడే నేర్చేసుకుందాం. అవి లెక్స్ ఫోరై, లెక్స్ లోకాయ్. ఇవి జ్యుడిషియరీ ప్రిపరేషన్ చేసే వాళ్ళు, జేసీజీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు జేసీజీ ఎగ్జామ్స్లో, అదర్ స్టేట్ జ్యుడిషియరీ ఎగ్జామ్స్లో కూడా అడిగిన క్వశ్చన్ ఇది. లెక్స్ ఫోరై అంటే ఏంటి, లెక్స్ లోకాయ్ అంటే ఏంటి అని. లెక్స్ ఫోరై అంటే ఆప్షన్ 4, లా ఇన్ ఫోర్స్ ఇన్ ద కోర్ట్ హియరింగ్ ద డిస్ప్యూట్ అని. అంటే నేను ఐఎమ్ ద లిటిగెంట్, నాకేదో ప్రాబ్లం ఉంది, నేను కోర్టుకు వెళ్ళాను, కేసు వేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో ఈ కోర్టు నేను ఎంచుకున్నాను, ఈ కోర్టుకి వెళ్ళి నేను కేసు వేసాను అని అనుకుంటే, ఆ కోర్టులో ఏదైతే ప్రొసీజర్ ఫాలో అవుతారో అదే ఫాలో అవ్వండి అని చెప్పడం లెక్స్ ఫోరై. ఎందుకు అంటే నేను ఎక్కడికైతే వెళ్ళానో ఆ కోర్టులో ఏం ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు అది నేను చూసి నేను ఫాలో అవ్వాలి, అది లెక్స్ ఫోరై. అలా కాకుండా లెక్స్ లోకాయ్, ఇంకొక వర్డ్ ఏం చెప్పాను, లెక్స్ లోకాయ్. లెక్స్ లోకాయ్ అంటే లా ఆఫ్ ద ప్లేస్ వేర్ యాక్ట్ ఇస్ డన్. మీరు ఎక్కడైతే అఫెన్స్ కమిట్ చేశారో, ఆర్ ఎక్కడైతే మీరు కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యారో, ఎక్కడైతే కాజ్ ఆఫ్ యాక్షన్ అని అంటాం, ఎక్కడైతే కాజ్ ఆఫ్ యాక్షన్ స్టార్ట్ అయిందో అక్కడున్న లా అప్లై చేస్తే దాన్ని లెక్స్ లోకాయ్ అని అంటాం. జనరల్గా ఏం గుర్తుపెట్టుకుంటారు అంటే ఫోరై అంటే ఫోరం. ఫోరై అంటే అర్థం ఏంటి, ఫోరం. ఫోరం అంటే ఏ కోర్టులో మీరు ఉన్నారు, ఏ కోర్టు ముందర మీరు ఉన్నారు, ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. దీనికి షార్ట్ కట్ ఎలా గుర్తుపెట్టుకుంటారు, లెక్స్ ఫోరై అంటే లెక్స్ ఫోరం,
ఫోరం అంటే కోర్ట్. సో మీరు ఏ కోర్టులో ఎక్కడైతే కేసు ఉందో ఆ కోర్టులో ఉన్న ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఆ కోర్టులో ఉన్న లా ఫాలో అవ్వాలి అని చెప్పేది లెక్స్ ఫోరై. లెక్స్ లోకై అంటే ఎక్కడైతే యాక్ట్ జరిగిందో అక్కడ లా ఫాలో అవ్వాలి అని చెప్పేది లెక్స్ లోకై. లెక్స్ ఫోరై, లెక్స్ లోకై. చాలు, నెక్స్ట్ క్వశ్చన్. అయితే ఇది అనదర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇప్పటి వరకు మనం ఒక 2-3 క్వశ్చన్స్ ఇంటర్నేషనల్ క్రిమినల్ లా చూసాం. ఇది స్టేట్ అండ్ స్టేట్ రికగ్నిషన్ గురించి. లెట్ us assume a కేస్. నాకు ఉన్న కంట్రీస్తో విసిగిపోయాను, నాకు ఏ కంట్రీ నచ్చట్లేదు, నాకంటూ నేనే ఒక కంట్రీని క్రియేట్ చేసుకోవాలి అని కనుక నేను అనుకుంటే అలా క్రియేట్ చేసుకోవచ్చా? నేను ఒక 30-40 మంది నాలా ఆలోచించే వాళ్ళు మేము వెళ్ళిపోయి ఒక సెపరేట్ ఒక కంట్రీనే క్రియేట్ చేసుకుందాం, ఒక సెపరేట్ అంటే ఇంటర్నేషనల్ లాలో ఇన్ని కంట్రీస్ ఉన్నాయి, మాది కూడా ఇంకొక కంట్రీ అవుతుంది, మాకు నచ్చిన పేరు మేము ఇచ్చుకుంటాం. అలా మాకంటూ మేము ఇంకొక కంట్రీ ఆర్ మాకంటూ మేము ఒక స్టేట్, ఇక్కడ స్టేట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్స్ కాదు, ఇక్కడ ఇంటర్నేషనల్ లాలో స్టేట్ అన్నప్పుడు ఈ స్టేట్ మీనింగ్ కంట్రీ అని అర్థం అనమాట. సో మాకంటూ మేము ఒక 30-40 మెంబర్స్ కలిసి వేరే స్టేట్ క్రియేట్ చేసుకోలేమా, వేరే కంట్రీ క్రియేట్ చేసుకోలేమా అన్న క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొన్ని థియరీస్ మళ్ళీ వచ్చాయి. కొంతమంది ఏమంటారు అని అంటే డెక్లరేటరీ థియరీ. నేను ఒక స్టేట్ అని నేను చెప్పుకుంటే చాలు, ఆటోమేటిక్గా నేను ఒక కంట్రీ అయిపోతానట, అది డెక్లరేటరీ థియరీ. ఇంకొంతమంది వచ్చారు, దే సెడ్ వాట్ నాన్ సెన్స్, అలా అనుకుంటే ప్రతి ఒక్కరు వాళ్ళే ఒక కంట్రీ అని డిక్లేర్ చేసుకుంటారు, అలా ప్రతి 40-50 మంది కలిసి ఒక స్టేట్ అని డిక్లేర్ చేసేసుకుంటే ఎలా, దానికి ఎటువంటి రికగ్నిషన్ ఉండదు, స్టేట్ మిగతా వాళ్ళు కూడా రికగ్నైజ్ చేయాలి, మిగతా కంట్రీస్ రికగ్నిషన్ ఇస్తేనే ఒక స్టేట్ వ్యాలిడ్ అవుతుంది అని వేరే థియరీస్ చెప్పారు. సో రికగ్నిషన్ కావాలి అని చెప్పిన థియరీ ఏంటి? కాన్స్టిట్యూటివ్ థియరీ. కాన్స్టిట్యూటివ్ థియరీ. మీరు కనుక రోజ్ ఐలాండ్ అని ఒక సినిమా ఉంది నెట్ఫ్లిక్స్లో, ఎప్పుడు తెలుగు సినిమాలు చూడడమే కాకుండా కొన్నిసార్లు మంచి ఇంగ్లీష్ డాక్యుమెంటరీస్ కూడా చూడండి. రోజ్ ఐలాండ్ అని ఒక సినిమా ఉంది, ఆ సినిమాలో వాడు అదే చేస్తాడు. వాడు ఒక 2 ఫ్రెండ్స్ కలిసి మాకు ఇటలీలో ఉన్న రూల్స్ నచ్చట్లేదు, మాకంటూ ఒక రూల్స్ ఉన్న ఒక కంట్రీ కావాలి అని చెప్పి ఇటలీ నుంచి కొంచెం దూరంగా వెళ్ళి ఒక వాటర్లో ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్ క్రియేట్ చేసుకొని ఆ ఆర్టిఫిషియల్ ఐలాండ్లో ఒక 4 ఉండి ఆ 4తో మేమే వేరే కంట్రీ, మా కంట్రీ పేరే రోజ్ ఐలాండ్ అని డిక్లేర్ చేశారు. ఆ డెక్లరేటరీ థియరీ కనుక ఫాలో అయితే చాలు, మెయిన్ పర్సన్ ఒక 4, వీళ్ళు 4 కలిసి డిక్లేర్ చేశారు కాబట్టి సరిపోతుంది అని డెక్లరేటరీ థియరీ చెప్తుంది. బట్ ఇన్ రియాలిటీ డెక్లరేటరీ థియరీ కాదు. ఏం థియరీ ఫాలో అవుతాం? కాన్స్టిట్యూటివ్ థియరీ ఫాలో అవుతాం. సో మిగతా వాళ్ళు, ఇదిగో నేను కంట్రీ అని మిగతా వాళ్ళు, నా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ కూడా చెప్పాలి, ఒప్పుకోవాలి, కరెక్టే మీరు ఒక సెపరేట్ కంట్రీ అని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటే అప్పుడే నాకంటూ ఒక రికగ్నిషన్ వస్తుంది. సో ఫైనల్గా ఏమైంది? రోజ్ ఐలాండ్ని డిమాలిష్ చేయాల్సి వచ్చేసింది. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ మూవీ. ఎగ్జామ్ ముందర కనుక ఇప్పుడు వీడియో చూస్తుంటే నేను చెప్పాను కదా అని చెప్పి ఇప్పుడు సినిమా చూడకండి, బట్ ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ మూవీ. ఇంటర్నేషనల్ లా గురించి కొంచెం ఐడియా తెచ్చుకోవాలి అని అనుకుంటే డెఫినెట్లీ గో త్రూ ద మూవీ. ఓకే, సో కాన్స్టిట్యూటివ్ థియరీ, రికగ్నిషన్ కావాలి అని చెప్పే థియరీ ఏంటి? కాన్స్టిట్యూటివ్ థియరీ. ఇదే రోజ్ ఐలాండ్ సినిమాతో ఒక ఇంపార్టెంట్ చేంజ్ అయింది. సినిమా కాదు, ఆ రియల్ ఇన్సిడెంట్తో ఒక చేంజ్ అయింది. నాటికల్ మైల్స్ అని మనం కౌంట్ చేస్తాం. నార్మల్గా రోడ్ పైన డిస్టెన్స్ ఎలా కౌంట్ చేస్తాం? కిలోమీటర్స్, మీటర్స్, మైల్స్ ఇలా కౌంట్ చేస్తాం. వాటర్లో డిస్టెన్స్ ఎలా కౌంట్ చేస్తాం? నాటికల్ మైల్స్ ద్వారా కౌంట్ చేస్తాం. సో సపోజ్ ఇక్కడ ల్యాండ్ ఎండ్ అయిపోయింది. ఇప్పుడు వైజాగ్ తీసుకోండి, వైజాగ్లో కోస్ట్ లైన్ ఉంది, ఇక్కడ ఇది రోడ్ ఆగిపోయింది, దట్ ఈస్ వేర్ ద కంట్రీ హ్యాస్ ఎండెడ్. ఇక్కడ నుంచి ఎంత వాటరే, ఇదంతా వాటరే. సో ఈ వాటర్లో ఎంతవరకు వెళితే ఇండియా కంట్రీ, ఎంత దాటిన తర్వాత ఇండియన్ కంట్రీ కాదు అన్న క్వశ్చన్ వచ్చింది. దాన్నే మనం కంటిగ్యూయస్ జోన్ అని అంటాం. ఇప్పుడు వైజాగ్ బార్డర్ నుంచి, వైజాగ్ పోర్ట్ లైన్, సీ లైన్ నుంచి ఎంత డిస్టెన్స్ నేను ట్రావెల్ చేస్తే ఇండియాలో ఉన్నట్టు అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ ఎంత? 12 నాటికల్ మైల్స్ అని. ఈ రోజ్ ఐలాండ్ ఇన్సిడెంట్ కాకముందర ఇంటర్నేషనల్ లాలో 6 నాటికల్ మైల్స్ వరకే మన కంట్రీ, దాని తర్వాత అంతా ఇంటర్నేషనల్ వాటర్స్, ఏ కంట్రీకి చెందింది కాదు అని ఉండేది. ఈ రోజ్ ఐలాండ్ ఇన్సిడెంట్ అయిన తర్వాత వాట్ దే హ్యావ్ డన్, కంటిగ్యూయస్ జోన్ ని పెంచడం జరిగింది టు 12 నాటికల్ మైల్స్.
సో ఎనీ కంట్రీ, ఇది ఇండియా అనే కాదు, ఎనీ కంట్రీ వాళ్ళ సీ బార్డర్ నుంచి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు అంటే 12 నాటికల్ మైల్స్ వరకు ట్రావెల్ చేయొచ్చు. అదంతా ఆ కంట్రీ కిందకే వస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంటిగ్యూయస్ జోన్. 12 నాటికల్ మైల్స్ మర్చిపోకండి. చాలు. అనదర్ వెరీ సింపుల్, ఇంట్రెస్టింగ్, మస్ట్ నో పాయింట్ ఇది. పాక్టా సంట్ సర్వాండా. ఫస్ట్ ఆన్సర్ చెప్పేస్తారు. పాక్టా సంట్ సర్వాండా దీని మీనింగ్ ఏంటి అని అంటే, ఎవరైనా ట్రీటీ అంటే ఏం కాదు, అగ్రిమెంట్. కంట్రీస్ మధ్యన అగ్రిమెంట్ ని మనం ట్రీటీస్ అని అంటాం. సో ఒక ట్రీటీ వ్యాలిడ్ అవ్వాలి అని అంటే ఆ ట్రీటీలో ఉన్న మనుషులందరూ గుడ్ ఫేత్ లో ఉండాలి. నా సైడ్ నుంచి నేను చేయాల్సినవన్నీ నేను చేసేస్తాను, మీ సైడ్ నుంచి చేయాల్సినవన్నీ మీరు చేసేయండి. నేను చేస్తాను అన్న నమ్మకం మీకుండాలి, మీరు చేస్తారు అన్న నమ్మకం నాకుండాలి. అప్పుడే ఆ ట్రీటీ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది, అప్పుడే ఆ అగ్రిమెంట్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, కాంట్రాక్ట్ చేసుకుంటాం, మీరు నేను వర్క్ చేయడం, సో ఫైనల్గా కాంట్రాక్ట్ బ్రీచ్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలి అని చెప్పే ప్రిన్సిపల్ పాక్టా సంట్ సర్వాండా. ఇంటర్నేషనల్ లాలో మన ఇద్దరం ఫైట్ చేసుకుంటున్నాం, 2 కంట్రీస్ ఉన్నాయి, 2 కంట్రీస్ మధ్యన వార్ జరుగుతుంది అనుకుందాం, సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఉంది. సో నేను సీజ్ ఫైర్ చేస్తాను అని ఆపోజిట్ కంట్రీ నమ్మాలి, ఆపోజిట్ కంట్రీ కూడా ఖచ్చితంగా ఈ అగ్రిమెంట్ పైన సైన్ అయితే సీజ్ ఫైర్ అయిపోతుంది, వార్ ఆగిపోతుంది అని నమ్మాలి. అప్పుడే ఆ అగ్రిమెంట్, ఆ సీజ్ ఫైర్ ట్రీటీ అనేది వ్యాలిడ్ అవుతుంది, అవునా కదా? అలాంటి ప్రిన్సిపలే పాక్టా సంట్ సర్వాండా. అగైన్ దిస్ ఇస్ వెరీ వెరీ బేసిక్ అనమాట. సో ఇటువంటి బేసిక్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు తప్పు చేయకూడదు కాబట్టి నేను 2 to 3 times రివైజ్ చేపిస్తున్నాను. నౌ లెట్స్ గో టు ద లాస్ట్ క్వశ్చన్. హూ ఇస్ కాల్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా? ఇంటర్నేషనల్ లా గురించి ఇంత చదివేసి అసలు బేసిక్ క్వశ్చన్ మళ్ళీ ఆన్సర్ చేయకపోతే పరుగు పోతుంది. సో హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇంటర్నేషనల్ లా? హ్యూగో గ్రోషియస్ గురించి నిజానికి జ్యూరిస్ప్రుడెన్స్ లో కూడా చదువుతాం. జ్యూరిస్ప్రుడెన్స్ ప్లస్ ఇంటర్నేషనల్ లా ఇంటర్లింకింగ్ క్వశ్చన్స్ ఒక 1 or 2 వస్తూ ఉంటాయి, అది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఇంటర్నేషనల్ లాలోనూ ఆ పేర్లు వింటాం, మన జ్యూరిస్ప్రుడెన్స్ లోనూ ఆ పేర్లు వింటాం. హ్యూగో గ్రోషియస్ పేరు కూడా అలాగే. ఈ హ్యూగో గ్రోషియస్ మన న్యాచురల్ లా స్కూల్ కి చెందిన వ్యక్తి. ఓకే, అసలు మ్యామ్ అసలు న్యాచురల్ లా స్కూలా, అసలు ఇవన్నీ ఎక్కడో విన్నట్టే ఉంది అని అనిపిస్తే జ్యూరిస్ప్రుడెన్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చేశాను, అది వీడియో కూడా చూడండి. సో ఐ హోప్ విత్ దిస్ లెక్చర్ యూ గాట్ సమ్ ఐడియా ఇంటర్నేషనల్ లాలో అసలు ఏం చదవాలి అని కొంచెం ఐడియా మీకు వచ్చి ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్.